పుట్టినవాడిని కాదు, క్రైస్తవేతల్లో పుట్టినవాడిని పుట్టాను. పూర్వీకులు సినిమా థియేటర్స్ అనేది వ్యాపారం చేసుకుంటూ బతికేవాడు. మా నాన్నగారు, మా అన్నయ్య, మా మామయ్యలు వీళ్ళందరూ కూడా సినిమా థియేటర్స్ పట్టుకొని వ్యాపారం చేసేవారు. 11 సంవత్సరాల వయసులో ఆ సినిమాను చూస్తూ సినిమా థియేటర్ మాదే కనుక టికెట్ అవసరం లేదు కనుక ఆ సినిమాను చూస్తూ ఆ సినిమాలో నేను ఏమైతే చూసేవాడినో అదే చేసే ప్రయత్నం చేసేవాడిని. 11 సంవత్సరాల వయసులో సిగరెట్లు కాల్చడం ప్రారంభించాను. నాకు ఇష్టమైన హీరో సిగరెట్లు కాల్చితే నేను సిగరెట్లు కాల్చాడు. నాకు చుట్టూ కల్లీలు పెడితే నేను కూడా ప్రత్యేకంగా చుట్టూ కల్లీగా వస్తువులు ప్రయత్నం చేశాను. కరాటే నేర్చుకుని మా హీరో కరాటే ఫైట్ చేస్తున్నారు కాబట్టి నేను కరాటే ఫైట్ చేయాలని 12 సంవత్సరాల వయసులో కరాటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. అలా నేను చూస్తున్న సినిమాల యొక్క ప్రభావం వల్ల అతనికి డబ్బుల కోసం స్కూల్కి వెళ్ళడం మానేశారు. సొసైటీలో విలువైన కుటుంబంగా ఎంచబడినటువంటి కుటుంబంలో పుట్టిన నేను చదువు సరిగ్గా కాకుండా ఇష్టానుసారంగా జీవితంలో ఆపగించేది. అనేక సందర్భాల్లో చూసి కడుపున చక్కకుంటావు కదా ఏం చేయదు. ఏ తల్లికైనా ఆశ ఏంటంటే కొడుకు బాగా చదువుకోవాలి, ఉన్నత విద్యను అభ్యసించాలి. అందులో అందరికీ తెలిసిన కుటుంబంగా నేను చేసుకున్నటువంటి ఈ పనికి మాలిన పనులు చూసి అందరూ మామూలు ప్రశ్నిస్తూ ఉంటే ఏడే కనుక పనికి మాలు సర్వీస్ తిరుగుతున్నాడు అనుకుంటే మాకు నన్ను చూసి నా జీవితాన్ని చూసి చరిత్రను చూసి మా అమ్మని రే దేవుడు కూడా నేను బాగు చేయలేదు అంతగా చెడిపోయారు అని చెప్పి వాపోయి అటువంటి సమయంలో ఒక సేవకుడు మా గ్రామంలో వచ్చాడు. ఆయన పేరు జయపాల్ గారు. ఎంతగా పాడైపోయినా ఎంతగా చెడిపోయినా మనిషిని సృష్టించిన యేసుక్రీస్తు పాడైపోయిన వాటిని బాగు చేయగలరు. ఒకసారి యేసయ్యను ప్రార్థన చేసి చూస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది అని ఆయన ప్రకటించాడు. మా అమ్మ అంటే ఏ దేవుడు కూడా నేను బాగు చేయలేదు, అంతగా చెడిపోయా పాడైపోయేవాడు. జయపాల్ గారు మనిషిని సృష్టించిన దేవుడైన యేసుక్రీస్తు ఎంతగా పాడైపోయినా బాగు చేస్తాడు అని ముందు శుభాన్ని ప్రకటిస్తున్నాము. మా అమ్మ ఎదురు చూడలేక ఉన్న చోటే మోహరించి చిన్న ప్రార్థన చేశాను. పాడైపోయిన వాడిని బాగు చేస్తామని ఊళ్ళో ఎంత పాడైపోయినా అందరికీ తెలుసు. అన్న తల్లి ఏడుస్తుంది, నేను తన కడుపున చెడగొట్టాను, అసలు కొట్టకుండా ఉన్నా బాగుండేది. మా అమ్మ ఏడుస్తుంది, నువ్వెంతో బాగు చేస్తావనగా కాబట్టి నన్ను బాగు చేయాలి. నేను లేచేసరికి పూర్తిగా బాగైపోవాలి. నాకున్న ఆ పనికి మాలిన అలవాటు సిగరెట్లు, ఈ పనికి మాలిన సినిమాలు, ప్యాకెట్లు ఇవన్నీ నన్ను విడిచిపెట్టేశారు. చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడిని తీసుకెళ్ళాం, బట్టలు చిరిగిపోతే బట్టలు కుట్టేవాడిని వాటిని తీసుకెళ్ళాం. జీవితం పాడైపోతే ఎవరి దగ్గర తీసుకెళ్ళాలంటే మనిషికి జీవితాన్ని ఇచ్చిన దేవుని దగ్గరే కదా. కాబట్టి ఆ రోజు ప్రార్థన చేశాను. మనిషిని సృష్టించిన దేవుడు మాట పాడైపోతే బాగు చేస్తామట. నన్ను బాగు చేయక ఏమైనా తెలిసిందంటే నేను ఎప్పుడైతే తిరిగి లేచానో ఆ క్షణమే నా జీవితంలో అద్భుతం జరిగింది. మనిషిని సృష్టించిన సృష్టికర్త నా జీవితాన్ని కొద్దిగా బాగు చేశాను. ఆ విషయం అలవాటు దూరం అయిపోయాడు, సినిమా పట్ల నుంచి దూరం అయిపోయింది. నన్ను కన్న తల్లి తండ్రి గర్వించే విధంగా నా జీవితం మారిపోయింది. పిదప చదువులో కూడా కష్టపడి చదివే దేవుడు ఇచ్చాడు.
ఇంటికి పేపర్స్ వచ్చినాయి. కెనడా దేశానికి మతం చెప్పి ఆ పేపర్ నా చేసి నుంచి మా ఇంట్లో వాడు చాలా హ్యాపీగా వచ్చినప్పుడు మాట చెప్పారు, నన్ను బాగు చేసిన ప్రభువే కదా, ఆ ప్రభువు ఏం చెప్తాడో ఒకసారి ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆడైపోతున్నా, భద్రమైపోతున్నా, పనికి రాకుండా పోతున్నా నేను ఎందుకు బాగు చేశానో తెలుసా? కెనడా దేశానికి డబ్బులు సంపాదిస్తామని కాదు, ఆస్తి అంతస్తు సమకూర్చుకుంటామని కాదు, 10 మందిని బాగు చేస్తామని. ఈ జీవితం 10 మందికి ఆశీర్వాదంగా ఉండాలని. అప్పుడు నేను చెప్పాను, అమ్మ నాన్నతో జన్మించాయంటే కష్టపడి పెంచి చదివించారు కదా, అలాగే ఆసక్తి కదా, కొడుకు బాగా చదువుతున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి, మరి వాళ్ళ కోరిక నేను ఎదగాల్సాలి కదా. ఆ రోజు కరోనాతో మాట్లాడాడు, మీ అమ్మ నాన్న మీకోసం నేను జన్మించాను, నేనైతే మీకోసం ప్రారంభించాను. ప్రారంభించిన అమ్మ మాట వింటావు, జన్మనించిన అమ్మ మాట వింటావు, తీర్మానం తీసుకో. ప్రారంభించేవాడు అన్నప్పుడు ఏదో కొంతమంది అర్థంగా అర్థవచ్చు. వాళ్ళ నాన్న మీద కొడుకులు, ఒకడేమో భక్తిపరుడు, రెండోవాడేమో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఇద్దరు కబల పిల్లలు. వాళ్ళ నాన్న పెద్దోడు పిలిచి, నువ్వు నా మాట విని మంచివాడు కానీ మంచివాడు సంపాదించావు కానీ ఆ చెల్లో 2 సంవత్సరాలుగా చూస్తూ దొంగతనాలు చేస్తూ ఉన్నాడు కదా, ఎప్పుడు పోలీసు దొరికిపోతాడో, ఎప్పుడు జైలు పెట్టాడని చచ్చిపోతూ తమ్ముడు చేతికి అభ్యసించలో పెట్టి చచ్చిపోయాడు. నాన్న చచ్చిపోయినా సరే తమ్ముడు రోజు వాళ్ళ ఇష్టానుసారంగానే జీవిస్తూ వచ్చాడు. ఒకరోజు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అతని బట్టి పోలీసులు తప్పించాలనుకున్నప్పుడు తప్పించుకున్న ప్రయత్నంలో అతను కత్తితో పొడి చేశాడు. ఇద్దరు చచ్చిపోయారు. రక్తంతో నిండిపోయినటువంటి కష్టం తప్పించుకోవాలని చెప్పి డబ్బుగా ఇంటికి వచ్చేసాడు. అక్కడ అన్నయ్య ఉన్నాడు. ఏంటో రక్తం, ఏంటి చేతిలో కట్టేది, ఏం జరిగింది? అన్నయ్య దొంగతనం చేసుకుని చనిపోయాడు. మనల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో మనం పనిచేశారు. ఎంత పని చేశారా? నాన్న ఎప్పటి నుంచో అక్కడ అన్నాడు, ఏదో ఒక రోజు ఏదో అదాయించే చేస్తాడు, నాన్న మీద తెచ్చుకుంటాడని చెప్పి నాన్న అంటానే ఉన్నాడు. ఎంత పని చేశారా? ఒక పని చేయి, త్వరగాని రక్తంతో కూడినటువంటి ఆ చొక్కా నాకు ఇచ్చేసాడు, ఆ చొక్కాను వేసుకో. తను తెల్లని చొక్కా నాకు ఇచ్చేశాడు, రక్తంతో నిండిన చొక్కా తను వేసుకున్నాడు. ఆ కత్తి నాకు ఇవ్వు, కత్తితో తన చేతితో తీసేసుకున్నాడు. అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నా మౌనంగా ఈ లోపల పోలీసులు వచ్చాడు. ఆ ఇంట్లో వీళ్ళు వాళ్ళు వచ్చారు. తలుపు తెచ్చేసరికి అన్నయ్య చేతిలో కత్తి ఉంది, ఒంటి నిండా రక్తం ఉంది. వాడే 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 చంపాడు. వాస్తవంగా అన్నయ్య చంపల, చేతిలో కత్తి, వస్త్రంతో రక్తం చూసి వాడే వాడే అని చెప్పాడు. అతన్ని పట్టుకెళ్ళిపోయాడు. అన్నయ్య నువ్వు ఏం చేస్తున్నావు? అన్నయ్య ఏంటన్నయ్య, నేను మౌనంగా ఊరికే మాట్లాడుతూ అన్నయ్య తీసుకెళ్ళాడు. ఆఖరికి పోలీసు శిక్ష పడింది. ఉరికమ్మ వెతుకున్నప్పుడు అడిగాను, నీకు ఏదైనా కోరిక అని చెప్పి. అప్పుడు ఒక్కసారి మా తమ్ముడితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. తమ్ముడిని పిలిచాను. తమ్ముడు వచ్చి తెలుసుకున్నాడు, అన్నయ్య తప్పు చేసింది నేను కదా అన్నయ్య, మర్డర్ చేసింది నేను కదా అన్నయ్య, శిక్ష భరించాల్సింది నేను కదా అన్నయ్య, ఏంటంటే నేను చేస్తుంది? తమ్ముడు నువ్వు నాన్నతో ప్రేమించాక, నువ్వు బాగున్నాను రక్షించాక, నాన్న అదే కోరుకున్నాక, నువ్వేమి ఇష్టానుసారంగా జీవించి నాన్న తెలుసుకున్నాక, నాన్నగా ప్రేమించిన నువ్వు నా కళ్ళ ముందు చచ్చిపోవడం ఇష్టపడ్డది కాబట్టి రే తమ్ముడు నీకోసం నేను చచ్చిపోతాను కాదు, చచ్చిపోతున్నాను కాదు, నువ్వు చచ్చిపోవలసిన స్థానంలో నీకోసం నేను చచ్చిపోతున్నాను కాదు, నాకు ఒక మాటిస్తావా? ఏంటన్నయ్య, నీకోసం నేను చచ్చిపోతున్నాను కాబట్టి నా స్థానంలో ఒక మంచివాడిగా 10 మందికి మేలు కలిగిన ఆదర్శంగా జీవిస్తానని మాట్లాడారు. ఆ రోజు తమ్ముడు మాటిస్తాను.
చెప్తాను సాధనలో తీర్మానం చేసుకుంటానండి. ఎగ్జాక్ట్గా 2,000 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. మనిషి ఇష్టానుసారంగా జీవించి కష్టాలను తెలుసుకుని శాంతి సమాధానం పోగొట్టుకొని మనిషిని సృష్టించిన దేవుడితో సత్సంబంధాన్ని పోగొట్టుకొని అన్యాయాన్ని, అక్రమాన్ని, అధర్మాన్ని, అవినీతిని బానిస భ్రష్టుడైపోతున్నప్పుడు, శిక్షగా నరకానికి వెళుతున్నప్పుడు మనిషి నష్టం కాకూడదని చెప్పి దేవుడికి వచ్చాడు. మనిషి చేసిన తప్పులను బట్టి మనిషికి రావాల్సిన శిక్షణంతా కూడా తననే వేసుకునే ప్రయత్నం చేశాడు. మనిషి చేతులతో తప్పు చేశాడు. మనిషి కోసం ఎక్కువ మెరుగుపరచడం ఒక రక్షకుడు సర్వసృష్టికర్త యేసుక్రీస్తు ఆ మనిషి స్థానంలో వాళ్ళు మరణించినాడు. కారణం తెలుసిన మనిషి బ్రతకాలని, బ్రతికే మనిషి నీతిగా బ్రతకాలని, యథార్థంగా బ్రతకాలని. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. అమ్మా నాన్న మాట్లాడినాము, నీకోసం ప్రాణం పెట్టిన నా మాట్లాడినాము. అదే మాట్లాడి చెప్పాను. పనికి కాకుండా పోతున్నది బాగు చేసింది అవే కదా. ఆ ప్రభు చెప్తున్నాడు 10 మందికి నేను ప్రభు ప్రయాణం పరచాలి, 10 మంది బాగుపడే విధంగా నా జీవితం ఉండాలని, ఆయన సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాం. వల్ల నాన్న చెప్పేవాడు చాలా బాధపడ్డారు. ఈ బైబిల్ పట్టుకుంటే ఇది నేను పోషిస్తున్నాను, నీ అవసరం తెలుసుకుందా, ఆ చదువుకున్నా విదేశాలు ఉద్యోగంలో చేరి బంగారం లాంటి భవిష్యత్తును మజార్పాలు చేసుకొని మజార్లో చదువుతూ బైబిల్ పట్టుకొని సేవ చేస్తారని కానీ జీవితాన్ని కళ్ళలో చూసాము. నువ్వు ఎంతగా పాడైపోయావో చూసాము, ఎలా బాగుపడ్డావో చూసాము. 10 మందిని బాగు చేయాలని చెప్పి లక్ష్యంగా తీసుకున్నాము. నేను ఎన్నో కథలు అయిపోతున్నాను నచ్చిపోయాను. ఆ రోజు ఒక బైబిల్తోనే హైదరాబాద్ పట్టణానికి నేను వచ్చాను. ఏ బైబిల్లో చాలా ప్రశ్నిస్తాను. ఆ బైబిల్లో ఇంత పెద్ద కుటుంబాన్ని అందించాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నటువంటి ఈ జగన్ చూసారు. మీరు స్థలం సరిపోవడం లేదు, మొత్తం నిండిపోయిందని చెప్పి రావద్దు అని మెసేజ్ పంపించాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ విషయాన్ని ఏదో పంచుకుంటున్నాం తెలుసా? క్రైస్తవ్యం అంటే ఒక మతమని, ఎవరైనా సత్యాన్ని గ్రహిస్తే మతమార్పులు చేస్తున్నారని భావిస్తున్న రోజులు మీకు మనసు మీకు ఒక విషయం చెప్పేవాడి. యేసుక్రీస్తు మతమార్పులు చేయడానికి ఈ భూమి మీదకి రాలేదు. బలవంతంగా మతమార్పులు చేయమని ఏ ఒక్కరికి చెప్పలేదు. ఎక్కడైనా ఎవరైనా బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నట్లయితే అది పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకం. ఎవరైనా ఎక్కడైనా బలవంతంగా క్రైస్తవ మతంలోనికి మనుషుల్ని, పేదవాళ్ళని లాభలాభాలను ప్రయత్నం చేస్తే నా ప్రభువు ఒప్పుకోడు. అదే సమయంలో ఒక వాస్తవం చెప్పాను కదా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడిని కాదని చెప్పి ఒక విషయం అంతే చెప్తాను. మన భారతదేశ ప్రజలు దైవభక్తి కలిగిన వాడు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికంటే ఎక్కువ దైవభక్తి కలిగిన దేశం మన భారతదేశం. ప్రపంచంలో ఉన్న కుటుంబ వ్యవస్థలు అన్నిటికంటే బహు గొప్ప కుటుంబ వ్యవస్థ కలిగింది మన
భారతదేశం, మన భారతదేశం యొక్క సంస్కృతి, మన భారతదేశం యొక్క వస్త్రధారణ, మన భారతదేశం యొక్క సాంప్రదాయం బహు అద్భుతమైంది. భారత దేశీయుడిగా ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశం గురించి గర్వంగా చెప్తాం. ఎందుకంటే ఈ మన భారతదేశంలో ఎందుకు విషయం చెప్తున్నారంటే మన భారతదేశంలో సాంప్రదాయం గొప్పది, భారతీయులకు ఉన్నటువంటి దైవ భక్తి గొప్పది, మన భారతదేశంలో ప్రజలు కలిగిన విశ్వాసం కూడా చాలా గొప్పది. వేల సంవత్సరాలుగా భారతదేశ విశ్వాసం వేర్లూడిపోయింది. ఒక భారతదేశీయుడిని బలవంతంగా మత మార్పిడి చేయడం ఎప్పటికైనా సాధ్యమా? ఇది నా ప్రశ్న. ఉచితంగా మందులు చేసి ఒక పూట భోజనం పెట్టేసి ఒక దుప్పటి ఇచ్చేసి మత మార్పిడి చేసేస్తున్నాను, మతంలోకి లాగేసుకుంటున్నాను అని చెప్పి దయచేసి మన భారతదేశంలో చురకం చేయకండి. మన భారతదేశంలో వారు కలిగి ఉన్న నమ్మకం గుప్పెడు మెతుకుల కోసం అమ్ముకునేది కానే కాదు. కూటి కోసం ఉన్న విశ్వాసాన్ని అమ్ముకునేటటువంటి ప్రజలు మన భారతదేశంలో కాదు. ఉచితంగా అన్నం పెట్టేస్తున్నారు, ఉచితంగా బట్టలు ఇస్తున్నారని, ఉచితంగా మందులు ఇస్తున్నారని మతంలోకి మార్చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? దయచేసి నా భారతదేశ ప్రజలను అంత చులకనగా చూడకండి. వాళ్ళంత సులభంగా వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. చెప్పాక భారతదేశంలో గొప్పది. అదే సమయంలో బైబిల్ సెలవిస్తుంది. బైబిల్లో ఉన్న దేవుడు సెలవించాడు, నేను నశించిపోయిన మనిషిని రక్షించడానికే వచ్చాను. ఆ యేసు ఏ రోజు ఒక మతాన్ని ప్రోత్సహించలేదు, ఏ రోజు మతం గురించి మాట్లాడలేదు. మనంటైనా సరే మతం మార్పిడి చేయమని కానీ బలవంతంగా మతం మార్పిడి చేయమని కానీ ప్రభు చెప్పాలి. ఈ బైబిల్ని అర్థం చేసుకొని ఈ బైబిల్ని బోధించే ఒక్కరు కూడా ఏ ఒక్కరిని బలవంతంగా మతం మార్పిడి చేయడం సాధ్యము కాదు. ఒకవేళ ఎవరైనా అమాయకులు ఒక అన్నం పెట్టి ఒక జత బట్టలు పెట్టి మన మతంలోనికి లాక్కోవాలని ప్రయత్నం చేస్తే పిచ్చి. మన భారతదేశంలో అందరూ కలిశారనుకోండి, ప్రతిరోజు ఫ్రీగా భోజనం పెట్టగలరు. అర్థమైందా? మన భారతదేశంలో అందరూ కలిశారనుకోండి, ప్రతి గ్రామానికి హాస్పిటల్ కట్టగలరు. మన భారతదేశంలో అందరూ కలిశారనుకోండి, ప్రతి పేదవాడికి బట్టలు ఉచితంగా ఇవ్వగలరు. కాబట్టి ఏ ఒక్కరు కూడా మరో మతంలో ఉన్న వారిని వేరే మతంలో బలవంతంగా లేదా పేదవాడికి ఉన్నటువంటి కష్టాన్ని ఆస్పత్రి తీసుకొని మన మతంలోకి మార్చుకోవడం మనిషిని సృష్టించిన దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు ఎందుకని ఈ మహిమోత్సవం కృతజ్ఞతోత్సవము ఏర్పాటు చేయబడ్డాయా అంటే, నేను బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకొని బాగుపడిన మరి మనకి బాగు చేసే సత్యాన్ని ఉద్దేశంతో సేవ ప్రారంభించి 35 సంవత్సరాలు వచ్చింది. 35 సంవత్సరాలుగా సత్యములు ప్రకటించే ఆజ్ఞలు ఉపయోగించారు. చాలా మందికి తెలియని ఒక వాస్తవం ఏంటంటే, ఇంత సేవ జరుగుతుందా, ఇంతమంది ఈ దిన సంతోష సందేశం కూర్చుంటున్నారు. ఆమె చెప్పండి కదా, ఉత్సవ అనేటువంటి ఒక వ్యక్తి సాక్ష్యం చూపిస్తారు. ఆ తర్వాత ప్రియతమ